సంక్రాంతి సెలవులు ముగియడంతో పండగకు వెళ్లిన వారు తిరుగు ప్రయాణమయ్యారు. విజయవాడ శివారు గొల్లపూడి బైపాస్ పై వాహనాల రద్దీ నెలకొంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సాహిన్, సంక్రాంతి సెలవులు ముగిసే ఈ 3 రోజుల పాటు పండగను ఉల్లాసంగా ఉత్సాహంగా జరుపుకున్నారు. అయితే స్వస్థలాలను వీడి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే హైదరాబాదు వంటి దూర ప్రాంతాలకు ఇప్పుడే బార్లు కడుతున్న వాహనాలు. ఇక్కడ మనం గొల్లపూడి విజయవాడ శివారు గొల్లపూడి బైపాస్ దగ్గర ఉన్నాం. వేలాది వాహనాలు ఉదయం నుంచి కూడా హైదరాబాద్కు వరుస కడుతున్నాయి. మొత్తం మీద వేలాది వాహనాలు ఈ హైదరాబాద్లో పనిచేస్తున్న ఉద్యోగులు కానీ, సాఫ్ట్వేర్ ఉద్యోగులు కానీ, ప్రైవేట్ ఉద్యోగులు కానీ, అలాగే అక్కడ చదువుకున్న విద్యార్థులన్నీ అందరూ కూడా కార్ల పైన అలాగే 2 వీలర్స్ పైన హైదరాబాదు పయనమవుతున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు గొల్లపూడి బైపాస్ దగ్గర ఆ వాహనాల వరుస చూడొచ్చు. ఉదయం నుంచి కూడా ఈ క్యూ అనేది ప్రారంభమైంది. పండగ ఎల్లుండు సోమవారం విద్యా సంస్థలు ఓపెనింగ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటి నుంచే పిల్లలతో పాటు వీళ్ళంతా కూడా ప్రయాణం అవుతున్నారు. అలాగే బస్సులు, రైళ్ళు టికెట్లు నిండిపోవడంతో కొంతమంది విధి లేక అధికారులు బుక్ చేసుకొని కూడా హైదరాబాదు స్వస్థలాలకు వచ్చి హైదరాబాద్ తిరిగి వెళ్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. కొందరు అయితే బైక్ పైన కూడా హైదరాబాదు ప్రయాణం అవుతున్నారు. మొత్తం మీద అయితే ఇక్కడ గొల్లపూడి బైపాస్ దగ్గర 3 చోట్ల నుంచి కూడా ఈ ప్రయాణికులు వస్తున్నారు. ఇటువైపు గుంటూరు, మంగళగిరి, అలాగే ఒంగోలు నుంచి కొంతమంది వస్తుంటే ఇటువైపు గన్నవరం, ఏలూరు, ఉత్తరాంధ్ర సైడ్ నుంచి కూడా ఈ వెహికల్స్ వస్తున్నాయి. మరోవైపు వెనుక వైపు హైదరాబాదు విజయవాడ హైవే పై నుంచి ఈ మచిలీపట్నం, అలాగే భీమవరం, గుడివాడ, కంకిపాడు, ఉయ్యూరు ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వాహనాలు వస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. మొత్తం మీద ఈ 3 రోజుల పాటు ఉల్లాసంగా ఉత్సాహంగా పండగ జరుపుకున్న ప్రజలు స్వస్థలాలను వీడేందుకు సిద్ధమవుతున్నారు. రేపు కూడా ఈ రద్దీ కొనసాగే అవకాశం ఉంది. మనం చూడొచ్చు హైదరాబాదు విజయవాడ రహదారిపై ఆ రద్దీని మనం చూడొచ్చు. బస్సులు కానీ, కార్లు కానీ, ద్విచక్ర వాహనాలు కానీ మొత్తం అన్నీ కూడా క్యూ కొడుతున్నాయి. ఉదయానికి కొంత ఈ పరంపర వరుస క్యూలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత మధ్యాహ్నానికి, ఆ తర్వాత సాయంత్రానికి మరి కాస్త కూడా ఈ వాహనాల ఉధృతి పెరిగింది. అలాగే ఇటువైపు నుంచి 3 వైపుల నుంచి గొల్లపూడి బైపాస్ దగ్గర వాహనాలు చేరడంతో కాస్త రద్దీ ఏర్పడింది. అలాగే కేసర టోల్గేట్ దగ్గర కూడా వందలాది వాహనాలు వచ్చి ఆగి ఉన్నాయి. మొత్తం మీద మధ్యలో కొంతసేపు ఆగుతున్నాయి ట్రాఫిక్ సమస్య వల్ల. మొత్తం మీద అయితే ట్రాఫిక్ ఇబ్బంది లేకుండానే నేరుగా వెళ్తున్న పరిస్థితి. అక్కడక్కడ ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా వేలాది వాహనాలు హైదరాబాద్కు తరలి వెళ్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. అటువైపు గన్నవరం, ఇటువైపు కాజా టోల్గేట్ దగ్గర మొత్తం బైపాస్ రావడంతో కొంత ట్రాఫిక్ ఇబ్బంది తప్పింది. కొందరు ఈ బైపాస్ మీద నుంచి యూటర్న్ తీసుకొని హైదరాబాద్ వెళ్తున్నారు. అలాగే మంగళగిరి నుంచి వైపు నుంచి, కాజా నుంచి వైపు వస్తున్న వాళ్ళు కూడా నేరుగా హైదరాబాదు వెళ్ళడానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. మొత్తం మీద అయితే ఈరోజు రద్దీ అయితే మాత్రం ఇంకా కొనసాగుతుంది. రేపటికి ఇంకా కొనసాగే అవకాశం ఉంది. రేపు అమావాస్య కావడంతో ఈవేళ కొంతమంది రాత్రికి బయలుదేరే అవకాశం ఉంది. మొత్తం మీద అయితే గొల్లపూడి బైపాస్ వద్ద రద్దీ అయితే కొనసాగుతున్న పరిస్థితి చూడొచ్చు. సాహిన్, ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ సైదాతో సూర్య, ఈటీవీ న్యూస్, విజయవాడ, ఆర్ట్ స్టూడియో.